కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ మొత్తం ఓటుకు నోటు పెద్ద రాద్ధాంతం చూశారు మీరు. ఇది మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి దానిలో మీ స్టాండ్ ఏంటండి? తప్పకుండా ఎవరు పొరపాటు చేసినా తప్పకుండా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది. ఇంకా ఎవరు పొరపాటు చేసినా ఏముంది, ఏసీబీ కోర్టు మళ్ళీ పునర్విచారణ జరిపించాలని చెప్పి కోర్టే చెప్పేశాక. అందుకే చెప్తున్నాను, కోర్టు అదే నేను కాదా చెప్పాల్సింది, కోర్టు చెప్పింది కాబట్టి ఈ విచారణ జరగాలని కోరుకుంటున్నాను. మీరైతే నమ్ముతున్నారా అది ఎవరి గొంతు ఉంటుందని? అంత ప్రయత్నం చేయలేదు తప్ప గొంతు ఎవరిదైనా కూడా కోర్టు నిర్ణయించాలి. ప్రచారం అది దాని మీద పనిష్మెంట్ ఎవరికైనా జరగాలి, ఎవరైనా సరే. నేనున్నా, మా పార్టీ సభ్యుడున్నా కూడా అందులో చర్య జరగాల్సింది. ఆ రకమైనటువంటిది తప్పు అనేది నా అభిప్రాయం. పొలిటికల్ ఈక్వేషన్స్ దెబ్బతింటాయా అంటే? ఒకవేళ మీరు చూసి చూడట్టు కేంద్రం నుంచి ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, కేంద్రానికి సంబంధించి న్యాయస్థానంలో ఉంది. కానీ న్యాయస్థానం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరో వెళ్ళి ఎందుకు వేస్తారండి? లేకపోతే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, ఇది రెండు పార్టీలకు సంబంధించిన విషయం అసలే కాదు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా కొనుగోలు చేయడం వ్యక్తుల్ని, ఎమ్మెల్యేలని అనేది అది ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించడం అని చెప్పే విమర్శతోటే చాలా మంది ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ కోణం నుంచి చూస్తే కేంద్రానికి అందరిది బాధ్యత ఉంది అంటే ఇన్ టేకింగ్ ద రైట్. ఇది ఇప్పుడు ఈ సమస్య పార్టీల దగ్గరలో లేదు, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర న్యాయస్థానంకి వెళ్ళిపోయింది. న్యాయస్థానంలో టేపులు ఉన్నాయి, న్యాయస్థానంలో మొత్తం ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి మొత్తం ఛార్జ్ షీట్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సిన న్యాయస్థానం. న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీ అయినా గౌరవించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం మీద పూర్తిగా భరోసా ఉంది, ప్రజలకి ఉంది, తప్పకుండా అందరికీ ఆ భరోసా ఉంది న్యాయస్థానం న్యాయం చేస్తుందని చెప్పి. కానీ ఓవరాల్గా ఇలాంటి వ్యక్తులతో మనం దోస్తీ చేసామే అయ్యో అనేసి ఎప్పుడు అనిపిస్తుంటుంది మీకు? తీర్పు వచ్చినాక కదా ఆలోచించేద్దాం. తీర్పు రైతారా? మీరు తెలివిగా మీరు దాటేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను జడ్జిమెంట్ చేసేటువంటి పరిస్థితి, ఎందుకంటే మా స్టేట్లో లేదు అది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేదా, ఆంధ్ర రాష్ట్రం పెద్ద విషయం జరిగాక ఒక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అసలు ఈ విషయాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించి ఏ చర్య తీసుకోకపోవడంపై అయితే మీకు స్టాండ్ ఉంటుంది కదా? నేను ఇంతకుముందే చాలాసార్లు నేను కూడా మాట్లాడాను. అటువంటి సంఘటనలు ఏమున్నప్పటికీ కూడా వాటిపైన ప్రభుత్వము, ఏ ప్రభుత్వం, అది మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తుందో నాకు తెలియదు. ఈరోజు మళ్ళీ కోర్టు దానికి సంబంధించినటువంటి విషయం మళ్ళీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఆధారగా ఈరోజు మళ్ళీ ఆగమేఘాల మీద ఛార్జ్షీట్ వేస్తున్నటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం.